మీ జీకే న్యూస్ నిజం మా గళం. ఆ రోజు నేను గాని మా మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని ఇద్దరం ఒకే మాట చెప్పాం. ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణం చేస్తాం, విధ్వంసం నుంచి వికాసం వైపు నడిపిస్తామని చాలా స్పష్టంగా మీ అందరికీ హామీ ఇచ్చాం. సుపరిపాలనలో తొలి అడుగు మొన్ననే 1 సంవత్సరం పూర్తి చేశాం. నా జీవితంలో చాలాసార్లు 4వ ముఖ్యమంత్రి పదవి నాకేం కొత్త కాదు. సమైక్య ఆంధ్రప్రదేశ్కి ఎవ్వరికి రాని అవకాశం 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను. అందరికంటే ఎక్కువ సమయం నేనే ముఖ్యమంత్రిని. 10 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనిచేశాను సమైక్య ఆంధ్రప్రదేశ్లో. కానీ మొన్న జరిగిన విధ్వంసం నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. వ్యవస్థలన్నీ పడకేశాయి. ఆర్థిక వ్యవస్థ విధ్వంసం అయిపోయింది. డిపార్ట్మెంట్స్ ఎవరు పనిచేసే పరిస్థితి లేదు. నాలాంటి వాడికి 1 సంవత్సరం పట్టింది. ఈ సంవత్సరంలో మీరు ఒకసారి చూస్తే నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను. సంక్షేమాన్ని ఎక్కడా తక్కువ చెయ్యం. అభివృద్ధి కార్యక్రమాలకు కూడా నాంది పలుకుతాం. అభివృద్ధి లేకపోతే ఆదాయం పెరగదు, సంపద రాదు. అప్పులు చేస్తే తిరిగి అప్పులు కట్టలేక అప్పులు ఇచ్చేవాళ్ళు అప్పులు ఇవ్వరు. అదే మాదిరిగా రాష్ట్రం దివాలా తీసే పరిస్థితి వస్తుంది. ఇది ఒక సిద్ధాంతంగా నేను చెప్పాను. అభివృద్ధి చేస్తాను, సంపద సృష్టిస్తాం, ఆదాయాన్ని పెంచుతాం. వచ్చిన ఆదాయం పేదవాళ్ల సంక్షేమానికి మళ్లీ అభివృద్ధి ఖర్చు పెట్టి ఈ రాష్ట్రాన్ని బాగు చేసే బాధ్యత మేము తీసుకుంటామని చాలా స్పష్టంగా హామీ ఇచ్చాం. ఆ దిశగా ముందుకు పోతున్నాం. ఈరోజు మీరు చూడండి, ఈ 1 సంవత్సరంలో ఒక్క పెన్షన్లు మీరు చూస్తే ఎప్పుడు భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేదు, ఇప్పుడు కూడా లేదు. మన రాష్ట్రంలో మీరు చూస్తే 4,000 ఓల్డేజ్ పెన్షన్, 6,000 దివ్యాంగుల పింఛన్, 10,000 రూపాయలు లెప్రసీ వచ్చినా లేకపోతే డయాలసిస్ చేసుకుంటున్నా ఇబ్బందులను 10,000 ఇచ్చాం. కొంతమంది బెడ్కి పరిమితమై ఇంట్లో వాళ్ళ సేవలు చేస్తూ ఇబ్బందులు పడే వాళ్ళ పట్ల మానవతా దృక్పథంతో 15,000 రూపాయలు పింఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఈ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం 4,000, 6,000 ఇస్తే హర్యానాలో 2,500, 2,250, 2,250 ఇచ్చే పరిస్థితికి వచ్చారు వికలాంగులకైతే. తెలంగాణ కూడా రాష్ట్రం రిచ్ రాష్ట్రమైనా వాళ్ళు ఇచ్చే పరిస్థితి. పెద్ద పెద్ద రాష్ట్రాలు ఆదాయం ఎక్కువ ఉన్నాయి. మనతో దరిదాపుల్లో కూడా లేని పరిస్థితి ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ఈ రాష్ట్రంలో కూడా ఇంత పెద్ద ఎత్తున పింఛన్లు ఇవ్వడంలా జనాభా దామాషా ప్రకారం చూస్తే ఎక్కువ పింఛన్లు ఇస్తున్నాం. మనతో సమానంగా ఏ రాష్ట్రం కూడా చూస్తే దగ్గర 13%, అంటే 100కి 13 మంది ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క నెలకు 2,750 కోట్ల రూపాయలు పింఛన్లు ఇస్తున్నాం. ఈ ఊర్లో కూడా చూస్తే ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు నెలకు పింఛన్లు ఇస్తున్నాం. దీనివల్ల దగ్గర 33,000 కోట్ల రూపాయలు ఖర్చు అవుతా ఉంది. మన తర్వాత తెలంగాణలో 8,000 కోట్లు, కేరళలో 7,200 కోట్లు. ప్రజలు మీరు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఇంత మునుపు మీరు ఒక్కసారి చూశారు, 5 సంవత్సరాలు తీసుకున్నారు.
పెంచుతూనే పోతానని చెప్పి 200 రూపాయలు పెంచేవాళ్ళు. నేను ఒక మాట చెప్పాను మీ అందరికీ, ఏప్రిల్ నుంచి పింఛన్లు పెంచి ఇస్తానని చెప్పి గడిచిన కాలానికి కూడా పింఛన్లు ఇచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటివన్నీ చేస్తున్నాయి. సంక్షేమ కార్యక్రమాలకు నాంది పలికాం. నేను ఆ రోజు ఒకే మాట చెప్పాను, సూపర్ 6 అన్నాం. అవన్నిటి కూడా కట్టుబడి ఉన్నాం. అన్నా క్యాంటీన్లు మళ్లీ ప్రారంభించాం. 203 అన్నా క్యాంటీన్లు ఇస్తున్నాం. మా ఆడబిడ్డలకి నేనే దీపం పెట్టాను, వంట గ్యాస్ ఇచ్చాను. నా తల్లి కష్టాలు పడింది. అలాంటి కష్టాలు నా ఆడబిడ్డలకు రాకూడదని దేశంలోనే మొట్టమొదటిసారిగా వంట గ్యాస్ ఇచ్చిన పార్టీ, సిలిండర్లు ఇచ్చిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ రోజు అది గుర్తుపెట్టుకుని ఇటీవల కాలంలో ధరలు పెరిగాయి. వంట గ్యాస్ వాడడం మానేశారు. అందుకే నేను హామీ ఇచ్చా, సంవత్సరానికి 3 సిలిండర్లు ఉచితంగా ఇస్తానని ఇచ్చిన మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దీనికి ఇంకా చిన్న చిన్న టెక్నికల్ ఇబ్బందులుంటే అవసరమైతే 4 నెలలకు ఒకసారి సిలిండర్ ఖర్చు నేరుగా మీ అకౌంట్లో వేస్తానని కూడా హామీ ఇచ్చాను. మొన్నే మీరు చూశారు, తల్లికి వందనం. నేను ఒకే మాట చెప్పాను, ఈరోజు ఒక్కొక్కరికి 2-3 పిల్లలుంటే పిల్లల్ని చదివించుకోలేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఒకప్పుడు చెప్పింది ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఇస్తామని, ఒకరికే ఇచ్చారు. నేను ఒకే మాట చెప్పాను, ఎంతమంది పిల్లలున్నా తల్లికి వందనం ఇస్తామని చెప్పి ఈరోజు 4, 5, 6 మంది పిల్లలున్నా వాళ్లకు డబ్బులు ఇచ్చిన పార్టీ, 5 మంది ఉంటే 75,000 రూపాయలు వాళ్ళ అకౌంట్లో వేసిన పార్టీ తెలుగుదేశం ఎన్డీఏ ప్రభుత్వం. మీరెప్పుడు కూడా ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి. సంక్షేమంలో నేను తక్కువ చేయడం లేదు. అదే మరిగా 1వ తరగతి ఇంకా అడ్మిషన్స్ కాలేదు, 11వ తరగతి అడ్మిషన్స్ కాలేదు. అడ్మిషన్లు అయిన వెంటనే వాళ్ళ అకౌంట్లో కూడా డబ్బులు వేస్తాం. ఒక్క తల్లికి వందనం కార్యక్రమంలో 10,000 కోట్ల రూపాయలు తల్లు అకౌంట్లో వేసి మీ ముఖంలో ఆనందం చూసిన పార్టీ ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి రైతులకు ఇబ్బందులు లేకుండా చేయాలనుకున్నాం. సకాలం నీళ్లు ఇస్తున్నాం. అవసరమైన విత్తనాలు గాని, క్రిమి సంహారక మందులు గాని, అదే మరిగా ఎరువులు గాని ఎక్కడా ఇబ్బంది లేకుండా పెట్టడమే కాకుండా, ఒకప్పుడు నేను చూసేవాడిని ఇక్కడే వచ్చి ధర్నాలు చేశాను, తణుకులోనే చేశాను. ఆ రోజు మనం చూస్తే వాళ్లకు నచ్చిన రైస్ మిల్ ఇచ్చేవాళ్లు. ఇక్కడి నుంచే ఎక్కడో ఈస్ట్ గోదావరిలో లేకుంటే కాకినాడ దగ్గర ఇచ్చి మీరు అక్కడికి పోయి 4-5 రోజులు వెయిట్ చేసేవాళ్లు. కానీ ఈరోజు మీరు ఏ రైస్ మిల్లో ఇవ్వాలంటే మీకు దగ్గరుండే రైస్ మిల్లుకి మీ ధాన్యాన్ని అమ్మించే వెసులుబాటు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు ధాన్యం కొనుగోళ్లు కూడా ఎప్పటికప్పుడు డబ్బులు ఇవ్వడానికి ఎన్ని ఇబ్బందులున్నా, ఇటీవల కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా నేను ఒకటే చెప్పాను, ముందు రైతుకి ఇవ్వాలి. ఇవ్వడానికి అన్ని విధాల శ్రీకారం చుట్టి ధాన్యం ఇచ్చిన వెంటనే మీ డబ్బులు మీ అకౌంట్లో వేసే బాధ్యత కూడా తీసుకుంటున్నాం. మొన్నే ఇన్పుట్ సబ్సిడీ వస్తే ఇక్కడే మంత్రులు 2 చెప్పిన తర్వాత ఆ ఇన్పుట్ సబ్సిడీ కూడా మీ అకౌంట్లో వేసావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కేంద్రం ఈరోజు అన్నదాత సుఖీభవ కింద కేంద్రం డబ్బులు వేస్తున్నారు. ఈ నెలలోనే వేస్తారు. నేను ఒకే మాట చెప్పాను, 20,000 రూపాయలు అన్నదాతకిచ్చే బాధ్యత కేంద్రం రాష్ట్రం కలిసి ఇచ్చే బాధ్యత నాదని చెప్పాను. మాట నిలబెట్టుకుంటాం. ఇప్పటి నుంచి కేంద్రంతో సమానంగా
మీ అకౌంట్లో డబ్బులు వేసే బాధ్యత మాదని మరొక్కసారి హామీ ఇస్తున్నా. ఈ విధంగా మీరు ఒకసారి చూస్తే అన్ని కూడా ఇంకో పక్క ఆర్టీసీల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం ఆడబిడ్డలకు ఇస్తానని హామీ ఇచ్చాను. తొందరలోనే ఆడబిడ్డలందరూ ఆగస్టు 15 నుంచి ఉచిత ప్రయాణ సౌకర్యం ఏర్పాటు చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. ఇది కూడా అమలు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొన్ననే యోగాంధ్ర గిన్నిస్ రికార్డు 2 వచ్చాయి. 21 వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వచ్చాయి. ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు బ్రహ్మాండంగా జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు చూసినప్పుడు ఈ రాష్ట్రంలో మీరు ఎంతో అభిమానంతో ఏం చెప్పినా ఆలోచిస్తున్నారు. నేను కూడా అందుకే ఏ పని చేసినా చిత్తశుద్ధితో చేయాలని ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాను. ఈరోజు 12 నెలలు అయింది. 12 నెలలు కూడా పింఛన్లు ఇచ్చాను. ఈరోజు 13 నెల అయింది. 13 నెల ఇచ్చాను. అయితే నేను రాకపోతే ఎక్కడో ఎక్కడ మన వాళ్ళు సరిగా పని చేయరనే ఉద్దేశంతో నేనే నేరుగా ఒక గ్రామానికి వచ్చినప్పుడు అందరికీ భయం ఉంటుందనే ఉద్దేశంతోనే నేనే వచ్చి పింఛన్లు ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. దీనివల్ల మీరు చూస్తే ఇప్పుడే అడిగాను, ఇక్కడ ఇచ్చాయని అడిగాను. 53 మందికి ఇస్తున్నాడు. 2.5 గంటల్లో పూర్తి చేస్తున్నారు. పోటీ పడి ఇస్తున్నారు. నాకు కూడా ఒక రికార్డు ఉంది. ఎక్కడైతే మీకు పింఛన్ ఇస్తానే ఆటోమేటిక్ గా సెంట్రల్ కంప్యూటర్ కి డేటా వచ్చేస్తుంది. ఏ టైంలో ఇచ్చారు, ఎక్కడ ఇచ్చారు, ఇవన్నీ కూడా రికార్డులో వస్తాయి. అవి తీసుకున్న తర్వాత మీకు మళ్ళీ నేను ఒక క్వశ్చన్ కూడా అడుగుతున్నాను. వచ్చిన వ్యక్తి సరిగా మీతో మాట్లాడా? మిమ్మల్ని గౌరవంగా ఓసారి కొంతమంది కూర్చోండి, కొంతమంది మీరు ఒకసారి చూస్తే పింఛన్ ఇస్తారు, చేదరించుకుంటూ ఇవ్వడం, లేకపోతే ఏదో వీళ్లు డబ్బులు ఇచ్చినట్టు ప్రవర్తించడం కాదు. సేవాభావంతో ఇవ్వాలి. పేదవాడిని చులకనగా చూస్తే వదిలిపెట్టనని చెప్పి చాలా స్పష్టంగా ఆదేశాలు ఇచ్చాను. పింఛను డెలివరీ చేయడం ఎంత ముఖ్యమో ఆ పింఛన్ని సేవాభావంతో వాళ్లకు ఇవ్వడం అంతే ముఖ్యం. ఈరోజు మనం చేసే సర్వీస్ పవిత్రమైన సర్వీస్ని పవిత్రమైన బాధ్యతతో చేయాల్సిన అవసరం ఉంది. అందుకే మీరు చూస్తే కొత్తగా ఈ నెల నుంచి పర్సనలైజ్డ్ వాయిస్ మెసేజ్లు పంపిస్తున్నాం. మీరు పెన్షన్ తీసుకున్న వెంటనే మీ పేరుతో ఎంత డబ్బులు తీసుకున్నారో యాప్లో మీకు ఒక మెసేజ్ వస్తుంది. ఎవరైనా తీసుకోకపోతే ఎందుకు ఇంతవరకు పెన్షన్ తీసుకోలేదని సాయంత్రానికి ఒక SMS మెసేజ్ పంపిస్తున్నాను. అంటే ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడానికి, ఏ వ్యక్తి కూడా ఏమరపాటుతో లేకుండా ఉండడానికి ఈ కార్యక్రమాన్ని చేపట్టాను. ఇంకో పక్క ఒకప్పుడు మీరు చూస్తే ఎవరైనా భర్త చనిపోతే వితంతువుకు పింఛనిచ్చేవారు కాదు. భర్త గాని పింఛన్ తీసుకుంటా ఉంటే ఆయన చనిపోతే ఇమ్మీడియట్ గా ఆటోమేటిక్ గా భార్యకు వితంతువు పింఛన్ ఇచ్చే ఏర్పాటు కూడా చేశాం. ఆటోమేటిక్ గా శాంక్షన్ చేస్తున్నాం. ఈ నెలలో పింఛన్ తీసుకోకపోతే కట్ చేసేవాళ్లు నెక్స్ట్ మంత్ 2 నెలలు తీసుకోవచ్చు. 2 నెలలు తీసుకోకపోతే 3 నెలల్లో ఒకేసారి తీసుకోవచ్చు. ఈ రోజు మీరు ఒకసారి చూస్తే 2 నెలలు పింఛన్లు తీసుకుని వాళ్ళు 1,20,461 మంది ఉన్నారు. నేను వీళ్ళకి ఇవ్వకపోతే 98,19,00,000 రూపాయలు రాష్ట్రానికి మిగులుతుంది. కానీ నా ఉద్దేశం అది కాదు. ఏదో కారణం వల్ల ఆ నెల తీసుకోకపోతే ఎగ్గొట్టడం కాదు, తిరిగి వాళ్ళకి ఇవ్వాలి. సేవాభావంతో
2 నెలలకు ఇస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 3 నెలల్లో తీసుకున్న వాళ్ళైతే 9,633 మంది ఎలిజిబుల్ ఉన్నారు. ఇది ఒక 12 కోట్లు. ఈ రెండు చూస్తే నెలకు ప్రతి ఒక్క నెలలో అదనంగా 110 కోట్ల రూపాయలైనా ఈ పేదవాళ్లకు న్యాయం జరగాలనే ఉద్దేశంతోనే ఈ కార్యక్రమానికి కూడా శ్రీకారం చుట్టాం. ఇప్పుడే నేను చెప్పాను, ఈ జిల్లాలో 103 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఈ మండలం 3,30,00,000 ఖర్చు పెడుతున్నాం. ఈ గ్రామం 33,12,000 రూపాయలు ఈ గ్రామానికి ఖర్చు పెడుతున్నాం. 783 మందికి పింఛన్లు ఇస్తున్నాం. నేను ఒకటే హామీ ఇస్తున్నా, నేను ఈరోజు కష్టపడేది పేదవాళ్ల కోసం కష్టపడుతున్నాను. మీ జీవితాల్లో వెలుగు చూడాలని నా ఆలోచన. ఓసారి కొన్ని కుటుంబాలని భగవంతుడు సరిగా చూడడు. కొంతమంది దివ్యాంగులైపోతారు, కళ్ళు కనపడవు, నడవలేరు, ఇలాంటి సమస్యలుంటాయి. అందుకే మీరు ఒక్కసారి చూస్తే 500 రూపాయలు పెంచింది. ఆ రోజు 500 నుంచి 3,000 రూపాయలు చేశాను. 5 ఏళ్లు 1 రూపాయి పెంచలేదు. అలాంటిది 3,000 నుంచి 6,000 రూపాయలు చేశాను. అంటే 500 నుంచి 6,000 రూపాయలంటే 12 రెట్లు దివ్యాంగులకు పెన్షన్ ఇచ్చిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేసింది ఫేవర్ కోసరం కాదు, పేరు కోసరం కాదు, మానవత్వం కోసరం చేశా. ఆ కుటుంబాలు పడే బాధ నాకు అర్థమవుతుంది. నడవలేని బిడ్డ, చూడలేని బిడ్డ, కుటుంబంలో ఒక వ్యక్తి వికలాంగుడైతే, దివ్యాంగులైతే కుటుంబం అంతా కూడా ఎంత అవస్థపడుతుందో అది అర్థం చేసుకుని వాళ్ళకు ఒక వెసులుబాటు ఇవ్వాలి. దేవుడు సరిగా చూడకపోయినా ఒక ముఖ్యమంత్రిగా, మానవత్వం ఉండే వ్యక్తిగా వాళ్ళని ఆదుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళకు అండగా నిలబడ్డానని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇలాంటివన్నీ ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. అర్హులందరికీ పింఛన్లు రావాలి. అనర్హులకందరికీ పింఛన్లు ఇవ్వడానికి వీలు లేదు. గడచిన 5 సంవత్సరాల ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలకు పింఛన్లు ఇచ్చారు. వికలాంగుడు కాకపోయినా బ్రహ్మాండంగా కారు డ్రైవ్ చేసే వ్యక్తులకి, ట్రాక్టర్ డ్రైవ్ చేసే వ్యక్తులకి, లారీలు డ్రైవ్ చేసే వ్యక్తులకి వికలాంగులని చెప్పి పెన్షన్లు ఇచ్చిన సందర్భాలున్నాయి. మీరు కూడా అర్థం చేసుకోవాలి. మీరు కూడా ఒక పోలీసింగ్ మారిగా పనిచేయాలి. ఈరోజు సమాజంలో పేదవాళ్ళని ఆదుకోవాలి. అదే సమయంలో రాజకీయ ముసుగేసుకుని ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తే అది సబబు కాదు. అలాంటి వారికి మాత్రం నిర్మోహమాటంగా ఉంటా. ఎక్కడ కూడా నేను 1 రూపాయి దుర్వినియోగం కాకుండా అర్హులకే ఖర్చు పెడతాం. నేను అడుగుతున్నా మిమ్మల్ని, 5 సంవత్సరాల అరాచకాలు చేశారు, ఇబ్బందులు పెట్టారు. కడాన దివ్యాంగులకు ఇవ్వాల్సిన పింఛను కూడా వీళ్లే కబ్జా చేసే పరిస్థితికి వచ్చారు. అలాంటివన్నీ తీసేస్తే ఎదురుదాడి చేస్తున్నారు. నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరేది, నేను ఏ నిర్ణయం చేసినా దానికి ఆధారాలు పెట్టుకొని చేస్తాం తప్ప ఆషామాషిగా చేయమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎన్డీఏ నాయకులకి, కార్యకర్తలు కూడా చెప్పారు, అర్హులందరికీ పింఛన్లు ఇవ్వాలి. అర్హులకు పింఛన్లు ఇవ్వకుండా చేయడం కరెక్ట్ కాదు. కానీ పింఛన్లు ఇచ్చేటప్పుడు మీరు దగ్గరుండండి. మీరు ఎన్నికల్లో హామీ ఇచ్చారు, మీ హామీ ప్రకారం ఈరోజు హామీలు నెరవేరుస్తున్నాం. కాబట్టి మీరు దగ్గరుండి ఇప్పించమని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు, జనసేన కార్యకర్తలకు, బీజేపీ కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా. ఇది ప్రజాప్రభుత్వం, పొలిటికల్ గవర్నెన్స్. ఇదైనప్పుడు మనం చేసే మంచి పనికి మనం వారసులుగా ఉండాలి. దాన్ని ఎప్పటికప్పుడు అడ్వాంటేజ్ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ఇంకో పక్క యువత చాలా మీరు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం పైన నమ్మకం పెట్టుకున్నారు. అంత మురుపు మీరు చూస్తే మొత్తం ఎక్కడ చూసినా గంజాయి, ఎక్కడ చూసినా డ్రగ్గు. ఆ రోజు గట్టిగా పోరాడాం. పోరాడిన వాళ్లపైన కేసులు, పోరాడిన పార్టీల మీద, పార్టీ ఆఫీస్ పైన దాడి చేసి నిర్వీర్యం చేసే బాధ్యత ఈ రోజు నేను హామీ ఇస్తున్నా. మళ్లీ చెప్తున్నా, ఎవరైనా డ్రగ్స్ అమ్మినా, గంజాయి అమ్మినా మీ తాట తీస్తాను గాని మిమ్మల్ని వదిలిపెట్టనని చాలా స్పష్టంగా హెచ్చరిస్తున్నా. ఓసారి గంజాయి సేవించిన వాడు, డ్రగ్లు వాడే వ్యక్తికి భార్యకు పెళ్ళానికి, భార్యకు తల్లికి వ్యత్యాసం తెలియకుండా కడాను నేను చూస్తే బాధేస్తుంది. 3 సంవత్సరాల ఆడబిడ్డల చిన్న పిల్లలపైన అత్యాచారాలు చేస్తారు. 60-70 సంవత్సరాల వయసుండే వ్యక్తులు. వీళ్ళు మనుషులేనని అడుగుతున్నా. ఇలాంటి వాళ్లపైన ఉపేక్షించే అవసరం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే చెప్పా, మా ఆడబిడ్డ మీద చెయ్యి వేసావంటే అదే నీకు చివరి రోజు ఈ భూమి మీదని మరొక్కసారి హెచ్చరిస్తున్నా. పోలీస్ వ్యవస్థ కూడా నేను స్పష్టంగా చెప్తున్నా. తొందరలోనే మీరు చూస్తారు, ఎక్కడ చూసినా టెక్నాలజీతో సీసీటీవీ కెమెరాలు పెట్టి ఎవడైనా ఇలాంటి పని చేస్తే 2 నిమిషాల్లో వాడిని పట్టుకుని ఏం చేయాలనో చేసే బాధ్యత నాదని మరొక్కసారి మీ అందరికీ ఆమె ఇస్తున్న. ఎవరిని వదిలిపెట్టను. రౌడీజాన్ని సహించను. ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించాం. అందుకే ఆ విషయాలు కూడా ఇంకొక పక్క మీరు చూస్తే ఈ రోజు నేను చేసే పనులన్నీ కూడా ఎప్పటికప్పుడు నిరంతరం కొనసాగాలి. సస్టైనబిలిటీ ఉండాలి. ఆడంబ సూరత్వం పనికిరాదు. చెప్పిన మాట నిలబెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉంటే రాక్షసుల మారిగా ఈ పవిత్రమైన యజ్ఞాన్ని భగ్నం చేయాలని అన్ని విధాల ప్రయత్నం చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు మన కేంద్రం సహకారం ఇచ్చింది. మొన్న ఎన్డీఏగా కలిశాం. 3 పార్టీలు కలిసిన తర్వాత ఢిల్లీలో కూడా మన పరపతి పెరిగింది. అమరావతికి డబ్బులు ఇచ్చారు. పోలవరాన్ని పూర్తి చేయడానికి 12,500 కోట్ల రూపాయలు ఇచ్చారు. రైల్వే జోన్ కూడా శాంక్షన్ చేశారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ అయిపోతా ఉంటే 11,400 కోట్ల రూపాయలు ఇచ్చి దాన్ని మళ్లీ రివైవల్ కోసం ముందుకు పోయే పరిస్థితికి వచ్చారు. అటు కేంద్ర సహకారం తీసుకున్నాం, ఇటు మన అభివృద్ధి కార్యక్రమాలతో ముందుకు పోతున్నాం. ఈ రోజు యువత ఉంది, మీకు ఉద్యోగాలు కల్పిస్తానని మాట ఇచ్చాను. ఏ రాష్ట్రంలో జరగని విధంగా 1 సంవత్సరంలో 9,50,000 కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చి ఇవి పూర్తయితే 8,50,000 మందికి ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఇదే కాదు, ఈ రోజు మీరు చూస్తే ఇప్పటికే 5 లక్షల కోట్ల రూపాయలు పనులు ప్రారంభమైనాయి. 4,50,000 మందికి ఉద్యోగాలు వస్తాయి. 10 సంవత్సరాల్లో ఎంత పెట్టుబడులు వచ్చాయో 1 సంవత్సరంలో అంతకంటే ఎక్కువ పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి కల్పిస్తున్నాం. యువతకు ఏ హామీ అయితే ఇచ్చానో దాన్ని నిలబెట్టుకుంటాను. మొదటి సంతకం చేశాను. మెగా డిఎస్సి 16,500 మందికి ఉద్యోగాలు. ఎన్ని అడ్డంకులు సృష్టించాలో అన్ని సృష్టించారు. దాన్ని జరగనీయకుండా చేయడానికి సుప్రీంకోర్టుకు వెళ్లారు ఈ దుర్మార్గులు. అయినా అప్రమత్తంగా ఉన్నాం. ఇంటర్వ్యూస్ జరుగుతాయి. 1 నెల లోపల వాళ్లకు ఉద్యోగాలు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక మాట కూడా చెప్పాను. ఏదైతే నిరుద్యోగులున్నారో అలాంటి వరకు ఉద్యోగాలు వచ్చే వరకు
నిరుద్యోగ భృతి ఇచ్చి తల్లిదండ్రుల పైన ఆధారపడకుండా కుటుంబ పెద్దగా మీకు అండగా ఉంటానని ఆ రోజు చెప్పాం. దాన్ని కూడా శ్రీకారం చుడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నేను ఏ మాట చెప్పినా ఆ మాట పైన సీరియస్ గా తీసుకుని ఆ ప్రయత్నంతోనే ముందుకు పోతున్నాం. ఇంకో పక్క నేను ఒకటి ఆలోచించాను. 2029కి పేదరికం లేని సమాజం, ప్రతి ఒక్క కుటుంబానికి కూడా సంక్షేమ కార్యక్రమాలు ఇవ్వడమే కాదు, 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కూడా చూపించాలని, ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాను. దీనికోసం కొత్త విధానం P4 అనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను. ప్రభుత్వం కొంతవరకు సహాయం చేస్తాం, కేంద్ర ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలు ఇస్తారు. వాళ్ళకు కూడా చిన్న చిన్న ఆస్తులు కానీ చిన్న చిన్న వ్యాపారాలు కానీ ఏదో చిన్న ఆధారం ఉంటే అవి కూడా పరిగణలోకి తీసుకుని వాళ్ళ ఆదాయాన్ని పెంచడానికి, ఈరోజు ఉదాహరణకు మీరు ఆలోచించండి, మేము కూడా చిన్నగానే పుట్టాం, మీ మారిగానే మామూలు కుటుంబంలో పుట్టాం. నేనే కాదు, ఎక్కుండే రామానాయుడు గాని, దుర్గేశం గారు గాని, వెంకటేశ్వరరావు గాని అందరం మాకు దేవుని కృప వల్ల మేమందరం కూడా అంచెలంచెలుగా పెరిగాం. ఈరోజు నరేంద్ర మోడీ గారు మామూలు కుటుంబమే. మనమందరం ఆరాధించే ఎన్టీ రామారావు గారు ఒక మామూలు కుటుంబమే. ఒక పవన్ కళ్యాణ్ గారు ఒక మామూలు కుటుంబమే. కడాన ఎవరైతే అంబేద్కర్ గారు, ఆయన కూడా ఒక మామూలు కుటుంబంలోనే పుట్టాడు. ఆయన జీవితాన్ని మీరు చూస్తే ఆ రోజుల్లో బరోడా రాజు ఆయన చదువుకోవడానికి ముంబైలో 10 రూపాయలు ఇచ్చాడు నెలకు ఆ రోజుల్లో. అదే సమయంలో లండన్కు పోవాలంటే నెలకు $12 ఇచ్చాడు. ఆ సహాయంతో బాగా చదువుకుని మేధావిగా తయారై దేశానికి రాజ్యాంగం రాశాడు. ఇది ఇప్పటికే కాదు, చరిత్రలో చిరస్థాయిగా ప్రతి ఒక్కరి గుండెల్లో మిగిలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను చెప్పింది, అందరం సమాజం వల్లనే పైకొచ్చాం. పైకొచ్చిన 10% మార్గదర్శకులుగా ఉండాలి. ఎవరైతే కిందన ఆదాయం లేని కుటుంబాలు బంగారు కుటుంబాలుగా ఉండాలి. ఒక వ్యక్తి ఒక కుటుంబాన్ని గాని మీకు శక్తి ఉంటే 5, 10 ఇంకా శక్తి ఉంటే మీ శక్తి మేరకు ఎన్ని కుటుంబాలు తీసుకోగలుగుతారో తీసుకుని మీరు వారి యొక్క అభివృద్ధి. నేను ఒకటే చెప్తున్నాను, అందరికీ తెలివితేటలున్నాయి. ఓసారి కొంతమందికి ఆ అవకాశం ఉండదు. ఈరోజు ఇక్కడ ఒక అమ్మాయి కూర్చుంది నా పక్కన్ని, డిగ్రీ చేసింది, కెమిస్ట్రీ చేసింది. ఆశయం ఒక పోలీస్ ఆఫీసర్ కావాలని, లేకపోతే డిఫెన్స్ లో పనిచేయాలని. కానీ తల్లిని చూస్తే 3 ఆడబిడ్డలు. ఒక ఆడబిడ్డ అయితే దివ్యాంగురాలు, ఇల్లు కూడా లేకుండా అవస్థపడే పరిస్థితుంది. ఇలాంటప్పుడు మేము ఆ కుటుంబానికి సహాయం చేయగలుగుతాం. కానీ తెలివైన వాళ్ళు ఒక్కరుగా నుండి వాళ్లకు అప్పుడప్పుడు గైడెన్స్ ఇస్తే, కొంత ఆర్థిక సహాయం కానీ, కొంత వాళ్ళు ఏం చేయాలనో సమయస్ఫూర్తిగా ఆలోచనలు ఇవ్వగలిగితే ఆ అమ్మాయి నిలదొక్కుంటే ఆ కుటుంబం పైకి వచ్చే అవకాశం వస్తుంది. నేను అందుకనే దీనికి ఒక పెద్ద కార్యక్రమం తీసుకున్నాను. ఇప్పటికే 1 లక్ష బంగారు కుటుంబాలను అడాప్ట్ చేసుకున్నారు. దగ్గర ఒక 10,000 మంది మార్గదర్శులు వచ్చారు. ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి ఒక్కరిని ఒకటే కోరుతున్నా, ఇది మీ బాధ్యత. సమాజం మనకు గౌరవం ఇచ్చింది, అవకాశాన్ని ఇచ్చింది. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మనకుంది. ఈరోజు మీరు చూస్తే బిల్ గేట్స్ ఉన్నాడు. కొన్ని వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే కోటీశ్వరుడు. డబ్బులు సంపాదించాడు. సంపాదించిన డబ్బుల్ని
99% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నాడు. మొన్నే వేదాంత ఒక పెద్ద కంపెనీ 75% తిరిగి సమాజానికి ఇచ్చేస్తున్నారు. ఇలాంటివన్నీ కూడా ఈరోజు మన ముందర కనపడుస్తున్నాయి. కడాన మిగిలేది మీరు సమాజానికి ఏం మంచి చేశారో అదే శాశ్వతంగా మిగులుతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఎన్నో ఇబ్బందులున్నాయి. 10 లక్షల కోట్ల రూపాయల రాష్ట్రానికి అప్పులున్నాయి. మీ కష్టాలు బోలెడన్ని కష్టాలున్నాయి. ఒక పక్క అప్పులు తీర్చాలి, వడ్డీ కట్టాలి, సంపద సృష్టించాలి, కేంద్ర సహకారం తీసుకోవాలి, మళ్ళా మీ కష్టాలు తీర్చాలి. ఈ రెండు కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు పోతున్నాం. ఈరోజు ఇక్కడ చూశారు పోలవరం 5 ఏళ్లు పోలవరాన్ని ఏ విధంగా భ్రష్టు పట్టించారో మీరే చూశారు. ఆ రోజు నేను డయాఫామ్ వాల్ పూర్తి చేశాం. డయాఫామ్ వాల్ పూర్తి చేసి ఆ కాఫర్ డ్యామ్ పూర్తి చేయకుండా కావాలని కక్ష తీర్చుకునే విధంగా పోయి డయాఫామ్ వాల్ కూడా కొట్టుకుపోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు మళ్లీ దాని మీద శ్రద్ధ పెట్టాం. భగవంతుడు మళ్లీ నాకే అవకాశం ఇచ్చాడు దాన్ని పూర్తి చేసే అవకాశం. అందుకే శ్రద్ధ పెట్టాం. రామానాయుడు గారిని చాలా క్లియర్ గా చెప్పాను. ఎట్టి పరిస్థితుల్లో 2027కి జాతికి అంకితం చేసే బాధ్యత మనం తీసుకుంటామని చెప్పాను. ఆ దిశగా అడుగులేస్తున్నాం. విదేశ నిపుణులు కూడా పిలిపించాం. ఎందుకంటే ఈ ప్రాజెక్టు మామూలు ప్రాజెక్టు కాదు. ఓసారి ఉధృతంగా వరదలు వస్తాయి. దేశంలో ఎక్కడా రాని విధంగా 50 లక్షల క్యూసిక్స్ వరదొచ్చే ఏకైక ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు గాని ప్రమాదంలో పడితే చాలా సమస్యలు వస్తాయి. డిసెంబర్ కంతా డయాఫామ్ వాల్ పూర్తవుతుంది. అత్యున్నతమైన ప్రపంచంలో ఉండే ఎక్స్పర్ట్స్ అంతా కూడా దీనికి సూపర్వైజ్ చేస్తున్నారు. ఆ రోజు మీరు చూస్తే 5 ఏళ్లు 4% పనులు పూర్తి చేసి నేను 1 సంవత్సరంలో 6% పూర్తి చేసి 2 ఏళ్లలో ఇప్పటికి 82% అయింది. 2 ఏళ్లలో ప్రాజెక్టును పూర్తిగా పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్క ఇక్కడే మినిస్టర్ గారు ఉన్నారు, టూరిజం మినిస్టర్ గారు ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మందికి ఉద్యోగాలు కావాలంటే, ఉపాధి కావాలంటే టూరిజానికి చాలా ప్రాధాన్యత ఉంది. నేనే ఆ రోజు గోదావరి పుష్కరాలు చేశాను. నా లెక్క ప్రకారం ఇప్పుడు 3వసారి పుష్కరాలు మళ్లీ నేనే చేయబోతున్నాను. మొట్టమొదటిసారిగా సమైక్య ఆంధ్రప్రదేశ్ లో చేశాను. 2వసారి మళ్లీ మన రాష్ట్రంలో చేశాను. ఇది 3వసారి మళ్లీ పుష్కరాలు వస్తున్నాయి. మన సాంప్రదాయం, ప్రకృతిని మనం ఆరాధించడం మన సాంప్రదాయం, నదుల్ని పూజించడం మన యొక్క సంస్కారం. అందుకే మొన్న మీరు చూస్తే గంగా ఏదైతే పుష్కరాలు వచ్చాయో, ఏ విధంగా కుంభమేళ వచ్చిందో చాలా బాగా చేశారు. అవన్నీ స్టడీ చేయమన్నాను. మంత్రులతో కమిటీ వేశాం. మీకు అందరికీ ఒకటి హామీ ఇస్తున్నా, మళ్లీ ఎప్పుడు కని విని ఎరుగని రీతిలో గోదావరి పుష్కరాల్ని బ్రహ్మాండంగా నిర్వహించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. పనులు ప్రారంభమైనాయి. ఇటు కొవ్వూరు సైడ్ అయితే నాకు బాగా జ్ఞాపకం. అప్పుడు కొన్ని టెంపుల్స్ అన్ని కట్టించింది నేనే కట్టించా. ఆ సైడ్ కూడా రాజమండ్రి అంతా కూడా ఘాట్లన్నీ నేనే కట్టించా. ఇప్పుడు రిపేర్ చేయడమే కాకుండా అదనపు బ్యూటిఫికేషన్ కూడా చేసి ఏం చేయాలనో అవన్నీ చేసే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన
టూరిజంలో మొన్నే కేంద్ర మంత్రి గారు పవన్ కళ్యాణ్